దేవరా మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా హిట్టా ఫట్టా, లేదంటే ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత హిట్ కొట్టారా, లేదంటే ఇది ఆచార్య 2 అవుతుందన్న భయంతో అయితే ఉన్నారు. ఇప్పుడు దేవరా రివ్యూ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దేవరా మూవీ గురించి అయితే ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు ఎలా అన్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఆ హీరో ఇంకే డైరెక్టర్తోనైనా సరే మూవీ తీస్తే ఆ మూవీ ఫ్లాప్ అయిపోతుంది అన్న సెంటిమెంట్ని అయితే మన ఎన్టీఆర్ గారు బ్రేక్ చేశారనే చెప్పుకోవాలి. దాని తర్వాత ఇది 23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే మొదలైందో ఆయనే బ్రేక్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్న మాట అయితే ఎస్ఎస్ కార్తికేయ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ మాట విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది దేవరా మూవీ ఎలా ఉందని, ఏ రేంజ్లో ఉందని. దేవరా మూవీ స్టోరీ లైన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, భయం అనేది తెలియని ఒక గ్రూప్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకున్న ధైర్యంతో చెడ్డ పనులు చేస్తూ ఇలా ఎప్పుడు అధర్మంగానే బ్రతుకుతుంటే వాళ్ళకి భయాన్ని పరిచయం చేసి వాళ్ళని రైట్ ట్రాక్లో పెట్టాలి అన్న కాన్సెప్ట్తో, స్టోరీ లైన్తో దేవరా మూవీ అయితే సాగుతుంది అనమాట. అలాగే ఎన్టీఆర్ గారు డబుల్ యాక్షన్లో ఎరగొట్టేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనం మాట్లాడకూడదు, తప్పు అది. ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్ ఇండియాలోనే లేడని ఇంతవరకు చాలామంది చెప్పారు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్. సో ఆయన యాక్టింగ్ గురించి మనం ఇంకేం చెప్తాం. దేవరా మూవీ ప్లస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎస్పెషల్లీ ఆ ఫైట్ల గురించి మాట్లాడుకోవాలన్నమాట. సో బైరాకి దేవరాకి జరిగే ఫైట్లు కానీ, లేదంటే ఓవరాల్ మూవీలో ఉండే ఫైట్ సీన్స్ కానీ అద్భుతమైన చెప్పుకోవాలి. ఎవరు కొరియోగ్రఫీ చేశారో కానీ ఆ మాస్ అనేది ఎన్టీఆర్ గారు సింహాద్రి సినిమా చూసాం కదా, సో అట్లనే ఉంటుంది అనమాట. ఆ ఫైట్లు హైలైట్ అండ్ అలాగే ఆయుధ పూజ సీన్స్ అనేవి ఉంటాయి. ఆయుధ పూజ అంటే జనరల్గా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ యుద్ధానికి వెళ్ళే ముందు ఆయుధాలకి పూజ చేస్తారనమాట. సో వీళ్ళైతే ఎక్కడైతే వాళ్ళు దేవుళ్ళే ఆయుధాలు అనమాట. సో వాళ్ళకి ఇంకేం పనిముట్లు లేవు, వాళ్ళు చంపడమే కాబట్టి వాళ్ళ ఆయుధాలకే పూజ చేస్తారు. సో అలాంటి సీన్స్ కానీ, అండ్ ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది అనిరుద్ బీజిఎం అనే చెప్పుకోవాలి. తను జైలర్లో కొట్టాడు, లేదంటే లోకేష్ కాంగ్రాజ్ మూవీస్లో ఆయన బీజిఎం వల్లే ఆ మూవీస్ అన్నీ కూడా అంత పెద్ద హిట్ అయ్యాయి. సో ఆయన టాలెంట్ అనేది ఈ దేవరా మూవీకి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఫైట్ సీన్స్లో కానీ, ఆ ఎలివేషన్ సీన్స్లో కానీ అనిరుద్ మ్యూజిక్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఆ మ్యూజిక్ వల్ల ఆ సీన్స్ అనేవి ఇంకా అద్భుతంగా వచ్చాయి అనమాట. సో ఆయన అయితే ఈ మూవీలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. మూవీని ఆయన బీజిఎంతో వేరే లెవెల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. సో కొంతమంది అయితే సెంటిమెంట్ సీన్స్లో ఆయన బీజిఎం కొంచెం తగ్గింది ఇట్లా అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో పర్లేదు, అక్కడ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా అనిరుద్ బీజిఎం అయితే, అనిరుద్ మ్యూజిక్ అయితే సినిమాలో సక్సెస్ అయింది. సినిమా సక్సెస్ అవ్వడంలో కూడా ఆయన పాత్ర అయితే ఉంది. ఈ మూవీలో నటించిన విలన్ సైఫ్ అలీ ఖాన్ గారు అయితే యాక్టింగ్ అయితే ఎరగొడిశారనే చెప్పుకోవాలి. సో ఆయన పాత్ర అనేది చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి ఎన్టీఆర్ గారికి జరిగే ఫైట్లు అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. ఆయన చాలా అద్భుతంగా నటించారు. అండ్ అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ అనేది పార్ట్ 2 అయితే అంజలాని అయితే పెంచేసింది. అసలు మనం అనుకోలేమన్నమాట. అసలు ఇలా జరగదు కదా, ఇలా జరిగితే ఎలా అవుద్ది, సో అసలు ఎలా ఎందుకు జరిగింది, అసలు మన ఊహకు అందనమాట. సో అలాంటి ట్విస్ట్ అయితే దేవరాలో జరుగుతుంది. సో ఇలా జరిగితే అసలు మనం ఊహించిన ట్విస్ట్ అయితే జరుగుతుంది. సో దీనివల్ల పార్ట్ 2పై మరింత అంచనాలు పెంచేసిందని అయితే దేవరా చెప్పుకోవాలి. దేవరా మూవీలో హీరోయిన్గా నటించిన జాన్వీ కపూర్ గారికి అయితే ఈ మూవీలో తనకి అంటూ ఒక పెద్ద స్కోప్ అంటే ఏం లేదు. ఆమె క్యారెక్టర్ జస్ట్ ఓన్లీ పాటలకి, సో కొంచెం చిన్న చిన్న వాటికి పరిమితం అయ్యిందని చెప్పుకోవాలి. ఆమెకైతే పెద్దగా ఇంపార్టెన్స్ ఏం లేదు సినిమాలో, ఏదో జస్ట్ అలా నార్మల్గానే ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మూవీలో మైనస్ లెగ్గే ఉంటాయి. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్ గారు అయితే పెద్ద హిట్టే కొట్టారని చెప్పుకోవాలి. ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట సినిమా. అండ్ అలాగే పార్ట్ 2 కూడా ఉంది, దానిపై కూడా ఒక క్యూరియాసిటీ అనేది మనకైతే ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడాలని మరీ కోరుకుంటున్నాను. అండ్ మన ఛానల్ని ఇప్పుడే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ అలాగే రివ్యూస్ ఇంకా చాలా వస్తాయి మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు.